రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలని కోరితే అక్రమ అరెస్టులు చేయడం ఏంటని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు రేవంత్ రెడ్డి నిరంకుశత్వానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. ప్రశ్నించే హక్కును 7వ గ్యారంటీగా అందిస్తామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందిరమ్మ పాలన తేవడం అంటే ఎమర్జెన్సీ పాలన తీసుకురావడమా అని హరీష్ రావు నిలదీశారు. ఛార్జీలు దించేదాకా బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల నడ్డీ విరిచిండు, నిరుద్యోగ యువకుల నడ్డీ విరిచిండు. అందువల్ల మేము ఒకటే కోరుతా ఉన్నాం, నువ్వు ఇప్పటికి 5 సార్లు బస్ ఛార్జీలు పెంచావు, రౌండ్ ఫిగర్ పేరు మీద ఒకసారి పెంచావు, టోల్ గేట్ల పేరు మీద ఒకసారి పెంచావు, బస్ పాసీలను ఒకసారి పెంచావు, పండుగ పేరు మీద డబుల్ ఛార్జీలు వసూలు చేశావు. ఇవాళ హైదరాబాద్ లో కూడా ఛార్జీలు పెంచావు. మైదీపట్నం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ పోవడానికి టికెట్ కొంటే నిన్నటిదాకా 30 రూపాయలు, ఇలా 40 రూపాయలు చేసాడు. అంటే 10 రూపాయలు పెరిగింది. పోయేటప్పుడు 10 రూపాయలు, వచ్చేటప్పుడు 10 రూపాయలు, అంటే రోజుకి 20 రూపాయలు. నెలకు 600 రూపాయలు పేదవాళ్ళ మీద భారం పడ్డది. మొన్నటి వరకు 1300 రూపాయలు, ఇప్పుడు ఈ బస్ పాస్ 1600 చేశారు. నిరుద్యోగ యువకుడు ఉద్యోగం కోసం హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటున్న ఈ తమ్ముడికి నెలకు 300 రూపాయలు భారం. అంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, పైగా బస్ ఛార్జీలు పెంచి ఆ పిల్లల మీద భారం వేయడం జరిగింది. అందుకే మేము రేవంత్ను ఒకటే కోరుతున్నాం, నువ్వు పేదల రక్త మాంసాలు పీలుస్తున్నావు. రేవంత్ రెడ్డి చేసింది ఏమన్నా ఉన్నది అంటే ఇవాళ నువ్వు ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి ఏం చేసినావు నాయన? ఇవాళ మద్యం ధరలు, విస్కీ బీర్ల ధరలు పెంచి ఆడవాళ్ళ మంగళసూత్రాలు తెంపే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. విత్తనాల ధరలు, జనుము జీలుగు విత్తనాల ధరలు పెంచి రైతులు నడ్డీ విరిచావు. ఆర్టీఏ ఛార్జెస్, అంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా, ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటే ఆర్టీఏ ఛార్జెస్ పెంచి పేదల మీద భారం వేశావు. ఇప్పుడేమో బస్ ఛార్జీలు పెంచావు. అంటే పెంచుడు తప్ప రేవంత్ రెడ్డికి దించుడు తెలియదా? పెంచుడు, కమిషన్లు దంచు. మేము ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆర్టీసీని కాపాడాలని 9,000 కోట్ల గ్రాంట్ మేము ఇచ్చినాం. అయ్యా పొన్నం ప్రభాకర్, నువ్వు కదా ఇవాళ ఉప్పల్ వర్క్షాప్ను, మియాపూర్ వర్క్షాప్ను అమ్మకానికి పెట్టింది. నువ్వు కదా కార్గోను ప్రైవేట్ పరం చేస్తుంది. నువ్వు కదా ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పింది. బీఆర్ఎస్ ఎప్పుడన్నా అప్పచెప్పిందా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ₹1 గ్రాంట్ ఇవ్వలేదు? నువ్వు మహిళలకు ఫ్రీ ఇచ్చిన అంటున్నావు, మగవాళ్ళకు డబుల్ చేసినావు. ఇంకేం పాడైంది? భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు టికెట్ డబుల్ చేస్తేవి, ఆడికాడికి అయిపోయాయి. ఈ రకంగా ఇంకా భర్త ఎక్కువ ప్రయాణిస్తాడు చాలా సందర్భాల్లో, మగవాళ్ళు ఎక్కువ ప్రయాణిస్తారు. అంటే ఒక రకంగా నువ్వు దించింది తక్కువ, పెంచింది ఎక్కువ. భార్యలకు ఫ్రీ అంటే భార్యలు అందరూ వెళ్ళరు కదా, అందరూ ఉద్యోగులు ఉండరు కదా, గృహంలో ఉంటారు కదా. భర్త అయితే రోజు వెళ్తాడు. అంటే ఈ రకంగా ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం ఎక్కువ, ప్రజలకు తగ్గించింది తక్కువ. ఇదంతా కూడా మోసం. ఈ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్ ఛార్జీలు ఏదైతే పెంచినావో తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 5 సార్లు పెంచిన ఆయన మళ్ళా పెంచితే ప్రజలు తిరగబడతారు. జాగ్రత్త, పెంచిన ధరలు దించేదాకా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది.